శ్రీ సర్వయంత్రాత్మికాయై నమః. సర్వమంత్రస్వరూపిణి, సర్వయంత్రాత్మిక, సర్వతంత్ర రూప. ఈ మూడు ఒక దగ్గర కూర్చో కూర్చడంలో ఉన్న అందాన్ని పరిశీలించాలి. అమ్మా, నువ్వు మంత్రరూపిణివి, నువ్వే యంత్రరూపిణివి. మంత్రం, యంత్రం, తంత్రం అనే మూడింటి గురించి మూడు నామాలు చెప్తున్నాయి. సర్వమంత్రం అంటే శ్రీ విద్య మంత్రం, సర్వయంత్రం అంటే శ్రీచక్రం, సర్వతంత్రం అంటే శ్రీ విద్య. సర్వ అనే మాట బ్రహ్మమునకు చెందిన మాట. బ్రహ్మమునకు సంబంధించిన మంత్రమే శ్రీ విద్య. బ్రహ్మమునకు సంబంధించిన యంత్రమే శ్రీచక్రం. బ్రహ్మ విద్యయే శ్రీ విద్య. అంతేకాదు, ఈ శ్రీ విద్యా స్వరూపిణి అయిన అమ్మవారే అన్ని మంత్రములు. ఆ తల్లే అన్ని యంత్రాలు. మంత్రం, యంత్రం, తంత్రం మూడింటికున్న అనుబంధం పరిశీలించాలి. మంత్రం అంటూ ఉంటే యంత్రం అంటూ ఉంటుంది. ఈ రెండు ఉంటే తంత్రం అంటూ ఉంటుంది. ఈ మూడు కలిపితేనే ఉపాసన అని చెప్పబడుతుంది. తంత్రం అంటే టెక్నాలజీ అని అంటారు. ఆ, తర్వాతి నామము సర్వతంత్ర రూప. శ్రీ సర్వతంత్ర రూపాయై నమః. ఈ నామాలు ఎంతో ఔచిత్యంగా కూర్చారు. సాక్షాత్తు వసిన్యాది వాగ్దేవతలు కనుక ఈ విధంగా కూర్చగలిగారు. సర్వమంత్ర స్వరూపిణి అన్నప్పుడు మంత్రములోనే చైతన్యం స్ఫురిస్తూ ఉంటుంది కనుక మంత్రస్వరూపము. సర్వయంత్రాత్మిక, ఆత్మిక అన్న స్వరూపమే కానీ ఇక్కడ ఆత్మిక అన్నప్పుడు వ్యాపకమై ఉండే లక్షణం తెలియజేశారు. రూప అంటే రూపించబడునది, రూపించుట అంటే తెలియజేయుట, సర్వతంత్రముల ద్వారా తెలియజేయబడినది. అమ్మ గురించి తంత్రముల ద్వారా తెలుసుకోగలరు. తంత్రం అంటే అర్థం చేసుకోవాలి. కొంతమంది వానిది తాంత్రికమండి, వైదికం కాదండి అలా కబుర్లు చెప్తారు. వైదికము తాంత్రికమే. వైదికంగా యజ్ఞం చేయాలంటే యజ్ఞం ఎలా చేయాలో తెలియాలి కదా, అదే తంత్రం. తథ్యతే విస్తార్యతే జ్ఞానం అనేన ఇది తంత్రం. తంత్ర శబ్దానికి ఇదే అర్థం. దేని ద్వారా జ్ఞానం విస్తరించి చెప్పబడుతూ ఉన్నదో దాని పేరు తంత్రం. తంత్రం అంటే అర్థం ఇది. ఈ తంత్రములు వేద సమ్మతమైన తంత్రములు. వేద విరుద్ధ తంత్రములని రెండు రకాలున్నాయి. ఈ తంత్రములు రెండు రకములున్నాయి. వేద సమ్మతమైన తంత్రములు, వేద విరుద్ధమైన తంత్రములు. వేద సమ్మతమైన తంత్రమే మనకు ముక్తినిస్తుంది, ఇహపరాలను ఇస్తుంది కనుక దానిని మనం స్వీకరిస్తాం. యంత్రం అంటే కొన్ని గీతలు, గుండ్రాలు చుట్టడమేనా యంత్రం? అంతేకాదు, యంత్రం అంటే శక్తి కేంద్రం. ఇది తెలుసుకుంటే చాలు, శక్తి ఎక్కడ ఉంటుందో దాని పేరు యంత్రం. సృష్టిలో ఎన్నో మంత్రాలు, ఆ, సృష్టిలో ఎన్ని మంత్రాలు, ఎన్ని యంత్రాలు, ఎన్ని తంత్రాలు ఉన్నాయో అన్ని అమ్మవారి యొక్క స్వరూపములే అని చెప్పడమే సర్వతంత్ర రూప. తర్వాతి నామము మనోన్మణి. శ్రీ మనోన్మణి శ్రీ మనోన్మణ్యై నమః. ఈ నామంతో అద్భుతమైన స్థితిని అనుభవానికి తేబోతున్నారు. ఈ నామాలన్నీ వనదుర్గా మాలా మంత్ర విశేషములని చెప్పుకున్నాం. వనదుర్గకు సంబంధించిన మహావిద్య పారాయణ చేస్తారు. మహావిద్యలో లెక్కలేనన్ని మంత్రాలు ఉంటాయి. అవి ప్రధానమైన మంత్రములు. దానికి సంబంధించినవి సర్వ మంత్రాత్మిక, సర్వయంత్రాత్మిక. అందులో ఒక్కొక్క విద్యను బయటకు తీసి యంత్రం చేసుకోవడం చాలా కష్టం. మహావిద్య అంటే బ్రహ్మ విద్యగా చేయాలి. అంతేకాని ప్రయోగాలకి పనికి వచ్చే ఒక విద్యగా భావించవద్దు. ఇది రక్షణ శక్తిగా పనిచేస్తుంది కానీ దాని నుండి పొందవలసింది బ్రహ్మ విద్య అనేది భావన చేయాలి. బ్రహ్మ విద్య భావనతో చేసే ఉపాసన చాలా గొప్పది. అలా కాకుండా కేవలం అభీష్ట, అభిచారిక బుద్ధితో చేస్తే ఉపాసన స్వల్పమే అవుతుంది. మనం అభీష్ట అంటే కోరికతో, అభిచారిక అంటే మన బాధలు తొలగిపోవడానికి అటువంటి దృష్టితో ఉపాసన చేస్తే దాని ఫలితం స్వల్పంగా ఉంటుంది.
మన ఉపాసన బ్రహ్మ విద్య పొందాలి అనే భావనతో చేయాలని చెప్తున్నారు. బ్రహ్మ విద్య భావనతో చేస్తే దక్షిణాచారం. ఇంతే తేడా. అభీష్టం కోసం చేయవచ్చు, కానీ ధర్మబద్ధమైన అభీష్టం కోసం చేస్తే అది బ్రహ్మ విద్యకు సహకరిస్తుంది. ఉపాసకులకు తెలియవలసిన వనదుర్గా మాలా విశేషమంతా ఈ నామాలలో తెలియజేశారు. మనోన్మణి, ఇది పరాకోటికి సంబంధించిన నామం. ఇది అమ్మవారి నామం. శ్రీచక్రంలో అణువణువున ఎన్ని దేవతా శక్తులు ఉన్నాయో లలితా సహస్రనామంలో ప్రతి అక్షరంలోనూ అన్ని శక్తులు ఉన్నాయి. మనోన్మణి అనే శబ్దం స్త్రీలింగంలో మనోన్మణి, పుంలింగంలో మనోన్మనః. స్త్రీలింగ పుంలింగాలు కేవలం ఉపాధిగా చూస్తున్నాం, కానీ శక్తి మాత్రం ఆ పరతత్వమే. మనోన్మణి అర్థం చేసుకోవాలంటే పరమేశ్వరుని యొక్క 10 శక్తులు తెలియాలి. అది రుద్రంలోని వాక్యాలు చెప్తున్నారు. వామదేవాయ నమో, జ్యేష్ఠాయ నమ, శ్రేష్ఠాయ నమో, రుద్రాయ నమ, కాలాయ నమ, కలవికరణాయ నమో, బలవికరణాయ నమో, బలాయ నమో, బలప్రద బలప్రమదాయ నమ, సర్వభూతధమనాయ నమో, మనోన్మనాయ నమః. ఇందులో పదవదిగా అత్యంతిక శక్తిగా ఉంది. దానిని మించి మరొకటి లేదు. వామదేవాయ నమః అంటే వామదేవ అనే శక్తి ఇది. వామాశక్తి అని కూడా అంటారు. శివశక్తే కదా అమ్మవారు. శక్తిని చేర్చగానే స్త్రీలింగం అవుతుంది. వామ, జ్యేష్ఠ, రౌద్రి వంటి అమ్మవారి నామాలు వాసుదేవాయ నమో, జ్యేష్ఠాయ నమ, శ్రేష్ఠాయ నమో, రుద్రాయ నమ, కాలాయ, ఇదే కాళి. అలాగే బల ప్రమథని, సర్వభూతధమని, మనోన్మణి శక్తిని తెలియజేస్తున్నాయి. ముందు వామదేవ అని ఎందుకు చెప్పారంటే వమనత్వం చేత వామం. వమనత్వం అంటే వెలిగక్కుట అని అర్థం. ఈ సృష్టినంతటిని తనలో వ్యక్తం చేయగలిగే శక్తి వామ. ఒక పరి జగముల వెలినిడి, ఒక పరి లోపలికి గొనుచు. ఈ వెలికిడి అనేది వామ. ఈ సృష్టిలోనంతటికీ తాను అధికుడై ప్రకాశిస్తున్నాడు కనుక జ్యేష్ఠ. అధికుడు మాత్రమే కాదు, గొప్పవాడు కనుక శ్రేష్ఠ. తరువాత ఈ జగత్తునంతటినీ కూడా ఆయన రౌద్రీ శక్తితో నియంత్రణ చేస్తున్నాడు. అలాగే కాలస్వరూపంగా గమనించుకుంటున్నాడు. కాలమే కదా ఏది ఎప్పుడు ఎలాగా ఎక్కడ ఉండాలో నిర్ణయించేది. ఈ కాలం వికరణం అవుతుంది. వికరణం అంటే వెదజల్లుట. ఈ కాలం ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా పంచుతున్నాడు. అంతేకాక బల వికరణం చేశాడు. ఒక్కొక్క ఉపాధిలో ఒక్కొక్క రకం బలం పెట్టాడు. ఇది బల వికరణం. ఇన్ని బలాలు పెట్టినవాడు అసలు బలం వాడు. అంతేకాక ఎవరైనా ఆయన ఇచ్చిన బలం చూసి విర్రవీగితే ఆ బలాన్ని మదనం చేసేస్తాడు. అదే బల ప్రమదనం అన్నారు. మొత్తానికి మొదట వామదేవ అన్నప్పుడు సృష్టిని చూపించారు. తరువాతవన్నీ స్థితి. సర్వభూత దమనాయ అంటే అన్ని లోపలికి లాగేస్తాడు. సృష్టి స్థితి లయలన్నీ ఇందులో చూపిస్తున్నారు. ఇంత చేసినవాడు ఎవరో ఆయన మనోన్మనః. ఆయన అతని అసలు స్వరూపం మనోన్మనః. మనోన్మనః అంటే ఏమిటో చూద్దాం. ధ్యానధ్యాతృధ్యేయ భావో యదా పశ్యంతి నిర్భరం తదోన్మనిత్వం భవతి జ్ఞానామృత నిషేవనాత్. ఇది చాలా గొప్ప విషయం. ఇది అసలు త్రిపురా విద్యను చెబుతోంది. మనోన్మణి అనేది పరావిద్య. నిజానికి శ్రీ విద్య అసలు స్వరూపం ఇక్కడ కనబడుతోంది. సృష్టిలో ఎప్పుడు కూడా త్రిపుటి ఉంటుంది. త్రిపుటి అంటే ధ్యాన ధ్యాతృ ధ్యేయ, జ్ఞాన జ్ఞాతృ జ్ఞేయ. ఇలా సృష్టిలో అన్ని మూడే. ఒక వస్తువు ఉంటే దానిని తెలుసుకునేవాడు ఉంటాడు, తెలియబడేది అనేది ఒకటి ఉంటుంది, తెలుసుకొనుట అనే 3 ఉన్నాయి.
ప్రపంచమంతా త్రిపుటి. ఈ త్రిపుటి ఉన్నంత కాలం ఉపాధి. ఈ త్రిపుటి యందు ఒక్కటే ఉందనే జ్ఞానం మాత్రం ఉండి దానిలో జ్ఞాత జ్ఞేయం లీనమైపోవాలి. ఈ త్రిపుటి ఏకత్వం కలిగితేనే ఏకత్వానందం. అలా త్రిపుటి ఏకమైనప్పుడు కలిగే ఆనందమే త్రిపుర సుందరి. ఇక్కడ జీవుడున్నాడు, పరమాత్మ ఉంది. ఆ నేను, ఆ జీవుడు, ఆ తెలుసుకోబడటం అనే మనం ఇది సాధన చేస్తాం కదా! ఆ సాధన అమ్మనే, జీవుడు అమ్మనే, ఆ బ్రహ్మము అమ్మనే. అలా అన్నీ కలిసి ఏకమైపోయినప్పుడు అది త్రిపుర సుందరి అవుతుందనమాట. ఆ ఏకం కావాలంటే త్రిపుటి నశించాలి కదా! అదే త్రిపురాసుర సంహారం. ఇది తెలియాలంటే త్రిపుటిలో వ్యాపించినది ఒకటే అనేది తెలుసుకోవాలి. అదే త్రివిక్రమ. త్రివిక్రమ, త్రిపురాసుర సంహారం, త్రిపుర సుందరి అంటే ఇంత అర్థం ఉంది. ఏ స్థితికి చేరిపోయాక ధ్యానము, ధ్యాత, ధ్యేయము 3 ఒక్కటైపోతాయో అది ఏకత్వము. అదే జీవ బ్రహ్మైక్యము. ఆ స్థితికి మనోన్మణి అని పేరు. ఆ స్థితిలో ఏకమై ఉంటున్న త్రిపురా సుందరియే మనోన్మణి. ఈ మనోన్మణి స్థితికి చేరుకున్నాక యోగి యొక్క స్థితి ఆహ్, దీనికొక శ్లోకం చెప్తున్నారు. మనోన్మణిగా అమ్మవారిని ధ్యానం చెయ్యాలి. ఆ స్థితిలో కన్నుకి రెప్పపాటు ఉండదు. దృష్టి నిశ్చలంగా నిలిచిపోతుంది. ప్రపంచాన్ని చూస్తున్నట్లు కనిపిస్తున్నా ప్రపంచాన్ని చూడదు. అంతర్లక్ష్యం బహిర్దృష్టిః. మునుపటి శాంభవి విద్యలో చెప్పుకున్న స్థితియే ఇది. వాయుర్యయా వర్జిత రేచపూరాః. వాయువుకి రేచపూరములు 2 ఉండవు. అంటే కుంభక స్థితిలో ఉండిపోతుంది. ఆ స్థితి సాధకునికి ఊహ మాత్రమే. సిద్ధునికి అనుభవం. ఇది క్షణం దొరికినా ఆ స్థితి వేరు. అంతిమ లక్ష్యం అదేనని చెప్పడం మాత్రం ఇక్కడ జరుగుతోంది తప్ప మరొకటి కాదు. వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః అనేది సాధారణం కాదు. ఇందులో సృష్టి స్థితి లయకారకుడైన పరమాత్మ సృష్టి స్థితి లయలకి అతీతమైన త్రిపుటి ఏకత్వంలో వాసిస్తున్నాడు అని చెప్తుంది ఈ మంత్రం. ఆ సమయంలో మనశ్చ సంకల్ప వికల్ప శూన్యం. మనసుకు సంకల్పం లేదు, వికల్పము ఉండదు. ఆలో హ్మ్. అచలోయం సనాతనః. అది అచల స్థితి. ఇది మనోలయ స్థితి. మనం ధ్యా ధ్యానం చేసినప్పుడు ఈ స్థితి కలుగుతుందనమాట. ఆలోచన రహిత స్థితికి వెళ్ళి అంతా ఆహ్, అతీతమైన త్రిపుటికి అతీతమైన స్థితిని చేరుకుంటాం. సరిగ్గా ఇది ఎక్కడ ఉంటుందంటే మూలాధారాది 6 చక్రాలలో ఆజ్ఞాచక్రానికి, సహస్రానికి నడుమ కొన్ని భూమికలున్నాయి. అక్కడ దాకా వెళ్ళాక ఆ పైన స్థితి మధురమైనది. అక్కడ ఉండే శక్తులు వామ, జ్యేష్ఠ, రౌద్రి శక్తులు. ఇది చక్రన్యాసం చేసేటప్పుడు శ్రీ విద్యలో చేసుకుంటారు. ఆజ్ఞ వరకు వచ్చేశాక అక్కడి నుండి అత్యంత సూక్ష్మంగా ప్రతి చోట అంగుళం ప్రయాణంలో పైకి వెళ్తూ ఒక్కొక్క శక్తిని దాటుతూ సహస్రారంలో బిందువు దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడ చెప్పే పేరు మనోన్మణి. ఆ స్థితిలో భూమిక పరమాత్మలో లయమైనది. ఇది మళ్ళీ చదువుతానండి. ముఖ్యమైనది. సరిగ్గా ఇది ఎక్కడ ఉంటుందంటే మనోన్మణి శక్తి మూలాధారాది 6 చక్రాలలో ఆజ్ఞాచక్రానికి, సహస్రారానికి నడుమ కొన్ని భూమికలున్నాయి. అక్కడి దాకా వెళ్ళాక ఆ పైన స్థితి మధురమైనది. అక్కడ ఉండే శక్తులు వామ, జ్యేష్ఠ, రౌద్రి శక్తులు. ఇది చక్రన్యాసం చేసేటప్పుడు శ్రీ విద్యలో చేసుకుంటారు. ఆజ్ఞా చక్రం వరకు వచ్చేశాక అక్కడి నుండి అత్యంత సూక్ష్మంగా ప్రతి చోట అంగుళం ప్రయాణంలో పైకి వెళ్తూ ఒక్కొక్క శక్తిని దాటుతూ
సహస్రారంలో బిందువు దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడ చెప్పే పేరు మనోన్మణి అన్నారు. ఆ స్థితిలో భూమిక పరమాత్మలో లయమైనది. మనోన్మణి స్థితి వచ్చి పరమాత్మలో లయమైన స్థితి అని అంటున్నారనమాట. అది ఎలా కలుగుతుందంటే కుండలిని శక్తి సహస్రారం చేరుకున్నప్పుడు అది వామ, జ్యేష్ఠ, రౌద్రి శక్తులన్నీ దాటుకొని ఆహ్, ఈ ఈ స దాటుకొని మనోన్మని స్థితికి వస్తుందనమాట. ఈ నామాన్ని భావన చేస్తుంటేనే భావించే మనస్సు అమ్మతో తాదాత్మ్యం చెందుతుంది. సారంగా ప్రాపంచికమైన తాదాత్మ్యాన్ని వదిలి పరమాత్మలో తాదాత్మ్యం పొందే స్థితిని మనోన్మని అని అంటారు. సంకల్ప వికల్ప శూన్యమే శివశక్తి సమ్మేళనమైన అహోరాత్ర భేదరహితమై ఆ చంద్రమండల సమీపానికి చేరినప్పటి స్థితి మనోన్మని. అంటే సంకల్పాలు, వికల్పాలు ఏమీ లేవు. శూన్యమైన శివశక్తి సమ్మేళనమైన స్థితి అనమాట. భేదరహితమైన స్థితిని వచ్చి మనోన్మని స్థితి. భ్రూమధ్యం నుండి లెక్క కడితే ఇది 8వ స్థానం. ఆ పైన స్థానం బిందువు. శ్రీచక్రంలో త్రికోణం దాటి వెళ్ళిపోయిన తరువాత ఆ బిందువు యొక్క కొనకి చేరడానికి మధ్యలో ఇన్ని ఉంటాయి. ఇది యోగంతోనైనా తెలుసుకోవాలి. లేదా ఉపాసనతోనైనా తెలుసుకోవాలి. శ్రీచక్ర మననంతోనైనా తెలుసుకోవాలి. ఇది పరమమైన స్థితి. ఇది ఉందని చెప్పుకొని భావనతో గ్రహించడమే ఈ స్థితిలో చేయగలిగేది. ఆ స్థితిలో ఉన్న తల్లి అదే మహేశ్వరుని యొక్క తత్వం కనుక మాహేశ్వరి. కనుక తరువాతి నామాలు మహేశ్వరి, మహాదేవి అన్నారు. మన శరీరమే శ్రీచక్రం కదా! శ్రీచక్రంలోనూ బిందు స్థానంలో అమ్మ ఉంటుంది. ఆ బిందు స్థానానికి ముందు ఉన్న స్థితి అని అంటున్నారు ఇక్కడ. ఇవి భ్రూమధ్యం నుండి లెక్కగడితే ఇది 8వ స్థానం. ఆ పై స్థానం బిందువు. శ్రీచక్రంలో త్రికోణం దాటి వెళ్ళిపోయిన తరువాత ఆ బిందువు యొక్క కొనకి చేరడానికి మధ్యలో కొన్ని ఉంటాయి. ఇది యాగంతోనైనా తెలుసుకోవాలంటున్నారు. ఉపాసనతో అయినా తెలుసుకోవాలి. లేకపోతే శ్రీచక్రం మననంతో అయినా తెలుసుకోవాలన్నమాట. ఇదే పరమమైన స్థితి. అక్కడ ఉన్న తల్లి తత్వం ఏంటంటే ఆవిడ మహేశ్వరుని శక్తి, మహేశ్వరి, మహాదేవి అంటున్నారు. తర్వాతి నామము మహేశ్వరి. శ్రీ మహేశ్వర్యై నమః. మాయాంతు ప్రకృతిం విద్యా మాయినంతు మహేశ్వరం. ప్రకృతికి మాయ అని పేరు. ఈ మాయ ఎవరి ఆధీనంలో ఉందో అతడు మహేశ్వరుడు. ఆ మహేశ్వరునికి, ఆ మహేశ్వరికి భేదం లేదు. ఆ తల్లే ప్రకృతి రూపంగా ఉన్నప్పుడు మాయ. ఆ తల్లి ప్రకృతికి అతీతంగా ఉన్నప్పుడు, ప్రకృతిని నియంత్రించేటప్పుడు మహేశ్వరి. ఎవరైతే మనోన్మని స్థితికి చేరుతారో వారి ఆధీనంలో ప్రకృతి అంతా ఉంటుంది. ఇది గమనించుకోవలసింది. కనుక మహేశ్వర శబ్దం ఇక్కడ ఈ విధంగా వివరించబడుతుంది. గుణాతీతుడైన ఈశ్వరుడు సృష్టి స్థితి కారకుడై నియంత్రించేటప్పుడు మహేశ్వరునిగా చెప్పబడుతున్నాడు. ఈ మహేశ్వరుడే ఓంకార స్వరూపమని, ఆ ఓంకార స్వరూపమే వేదమునకు ఆది యందు చివర కూడా చెప్పబడుతున్నది. ఈ స్థితికి చేరినప్పుడు అదే ప్రకృతి లీన స్థితి. మనోన్మణి నామంలో ఇదే వివరించారు. మహాదేవి. శ్రీ మహాదేవ్యై నమః. మహేశ్వరుని శక్తి మహేశ్వరి. మహాదేవుని యొక్క శక్తి మహాదేవి. శివనామాలు ఎన్నో వస్తున్నాయి. అందుకే లలితా సహస్రనామం పుంలింగంలో చెబితే శివ సహస్రం, కామేశ్వరి సహస్రం, కామేశ్వర సహస్రం కూడా లలితా సహస్రమే. దానియందు పుంలింగాలు కామేశ్వరః, స్త్రీలింగాలు కామేశ్వరి.
కామే కామేశ్వరి సహస్రమే లలితా సహస్రనామ స్తోత్రం. మహా అనే పదంతోనే ఆవిడ గొప్పతనం తెలియజేస్తున్నారు. మహశ్శబ్దం, సర్వశబ్దం బ్రహ్మమునకు వాడతారు. శాస్త్రమునందు పరబ్రహ్మమునే మహా అని, సర్వ అని పేర్కొన్నారు. ఇంతవరకు సర్వశబ్దం చెప్పుకున్నాం. సర్వశబ్దం మనోన్మణి దగ్గర ఆగిపోయింది. ఇప్పుడు మహేశ్వరి మొదలవుతోంది. ఇక్కడ నుండి మహా అనే నామాలు 26 వస్తాయి. మహేశ్వరి, మహాదేవి, మహాలక్ష్మి, మృడప్రియ. ఇక్కడి వరకు వనదుర్గ మాలా విద్య. భవానీ, సర్వాణిల నామాల గురించి చెప్పినప్పుడు ఆయా అష్టమూర్తి నామాలు తెలియజేయడమైనది. ఇందులో మహాదేవ అనేది అష్టమూర్తులలో చంద్రుణ్ణి తెలిపే నామం. మహతే దేవాయ నమః, మహాదేవాయ చంద్రమూర్తయే నమః. ఆయన చంద్రమూర్తి అయినప్పుడు ఆవిడ రోహిణి అవుతుంది. మహాదేవి అంటే చంద్రరూపుడైన పరమేశ్వరునకు పత్ని అని. ఇది సాధారణ చంద్ర కాదు, మనోన్మణి దాకా వచ్చాం కనుక అక్కడ ఉన్న సహస్ర సహస్రాంతర్గతమైన చంద్ర స్వరూపము. అన్నింటినీ దాటిపోయి ఉన్న శక్తి కనుక మహాదేవ, మహాదేవి అని అన్నారు. అంతేకాదు అమ్మవారు దేవి. ఈ తల్లిని దేవి భాగవతం, దేవి పురాణం, దేవి సూక్తము, యాదేవి సర్వభూతేషు అని, ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి, దుర్గాం దేవీగం శరణమహం ప్రపద్యే. ఎక్కడ చూసినా దేవి అన్నారు. అమ్మవారికి అసలు పేరు దేవి. అయితే దేవి అంటే ఒక చిక్కుంది. ఎంతో మంది దేవతలు ఉన్నారు. అందరి దేవతల్లో ఈవిడ కూడా ఒకరు అనడానికి లేదు. దేవతలకే దేవి కనుక మహాదేవి ఆవిడ. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతా స్మృతాం. నమో దేవ్యై అని అక్కడికి ఊరుకోకుండా మహాదేవ్యై అనడంలో దేవతలకి కూడా దేవత అని అర్థం. అంతేకాక లలితా సహస్రంలో మొత్తం ఎన్ని శక్తిపీఠాల దేవతలున్నారు. గండకీ నది తీరంలో చక్రతీర్థం దగ్గర ఉన్న అమ్మవారి శక్తిపీఠం పేరు మహాదేవి. సాలగ్రామే మహాదేవి అని వివరింపబడుతోంది. అంటే ఇక్కడ ఒక శక్తిపీఠం వచ్చిందండి. గండకీ నది తీరంలో చక్రతీర్థం దగ్గర ఉన్న అమ్మవారి శక్తిపీఠం పేరు మహాదేవి అంట. సాలగ్రామే మహాదేవి అని వివరింపబడుతోంది. తర్వాతి నామం మహాలక్ష్మి. ఇప్పుడు ఇక్కడి వరకు ఈ తర్వాతి నామము రేపు చెప్పుకుందామండి. మహాలక్ష్మి నామము ఇక్కడికి ఆపుతున్నాను.